అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ రజిత, యువర్ ఫ్యామిలీ ఫిజియోథెరపిస్ట్. ఇవాల్టి వీడియోలో మనం ముందు వీడియో కంటిన్యూయేషన్ ఫ్రోజన్ షోల్డర్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. ముందు వీడియోలో చెప్పినట్టు ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మనకి పెయిన్ అనేది కామన్గా ఉంటుంది, కాబట్టి పెయిన్ని ఎలా తగ్గించాలి ముందు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మన ఫిజియోథెరపీలో పెయిన్ తగ్గించే మెషినరీ ఉంటుంది, వాటిని ఎలక్ట్రోథెరపీ మెషినరీ అంటారు. సో దాంట్లో మెయిన్గా అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ టెన్స్ అనేవి ఈ కండిషన్లో బాగా పనిచేస్తాయి. ఈ పర్టికులర్ కండిషన్లో మనకి పెయిన్ అనేది షోల్డర్ జాయింట్ లైన్ మీద, అలాగే అవుటర్ సైడ్ అంటే లేటరల్ సైడ్లో ఉంటుంది. కాబట్టి అల్ట్రాసౌండ్ మనం షోల్డర్ జాయింట్ లైన్ మీద ఇచ్చి ఐఎఫ్టీఆర్ టెన్స్ అనేది ఇక్కడ అలాగే లేటరల్ సైడ్లో ఇస్తే మనకి చాలా వరకు రిలీఫ్ అనేది వస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ అనేది చాలా ముఖ్యమైన కారణం ఫ్రోజన్ షోల్డర్ రావడానికి. కాబట్టి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అవుతుందో వాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ కండిషన్ తగ్గుతుంది. లేదంటే మనకి ఎన్ని రోజులు మనం ట్రీట్మెంట్ ఇచ్చినా అంత ఎక్కువ రిలీఫ్ అనేది చూడలేకపోతాం. కాబట్టి అది కూడా చేసుకోవాలి. మెడిసిన్స్ తీసుకుంటూ రెగ్యులర్గా అది కంట్రోల్ చేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో మనకి స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి సెకండ్ స్టేజ్లోనే మనము ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయాలి. సో అక్కడ కూడా మనము ఎక్కువగా యాక్టివ్ ఎక్సర్సైజెస్ చేయకుండా కొంచెం స్టార్టింగ్లో ప్యాసివ్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేసి మెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్సర్సైజ్కి వచ్చేసరికి ఫస్ట్ మనము ఈజీగా ఉండే పుల్లీ ఎక్సర్సైజెస్ అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా మనకి షోల్డర్ జాయింట్లో 3 మూమెంట్స్ ఉంటాయి. మెయిన్గా 3 ప్లేన్స్ ఆఫ్ మూమెంట్స్ అంటే ఈ ఫార్వర్డ్ లిఫ్టింగ్ ఒక మూమెంట్, సైడ్ లిఫ్టింగ్ ఒక మూమెంట్, అలాగే రొటేషన్స్. ఈ 3 మూమెంట్స్ ఉంటాయి. మనం ఏ ఎక్సర్సైజెస్ చేసినా ఈ 3 మూమెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే 3 మూమెంట్స్లో రేంజ్ పెరగడానికే మనం చేస్తామన్నమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే మనం మిగిలిన ఎక్సర్సైజెస్ అన్నీ ఈజీ అవుతాయి. పుల్లీ ఎక్సర్సైజెస్ చూద్దాం. ఈ విధంగా పుల్లీని తీసుకొని ఇదే ఎక్సర్సైజ్ మనం కూర్చొని కూడా చేయొచ్చు. సిట్టింగ్లో కూడా చైర్ మీద కూర్చోబెట్టి పేషెంట్ని అలా కూడా చేయొచ్చు. ఇక్కడ నేను కన్వీనియంట్గా ఉంటుందని స్టాండింగ్లో చూపిస్తున్నాను. పేషెంట్ కన్వీనియన్స్ని బట్టి తను కూర్చుంటే బాగుంటుందా, నిల్చుంటే బాగుంటుందా అని వాళ్ళ కంఫర్ట్ని బట్టి చేయించవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ షోల్డర్కి మనం చేస్తున్నప్పుడు ఎల్బో మూమెంట్ అనేది, ఎల్బో బెండింగ్ అనేది లేకుండా ఉంటే మ్యాక్సిమం షోల్డర్ మూమెంట్ అనేది వస్తుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టి ఎగ్జాంపుల్ మనకి లెఫ్ట్ ఎఫెక్ట్ అయింది అనుకుందాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు స్లోగా ఆసిలేషన్స్ ఇద్దాం. ఇదిగోండి ఇలా. సో ఇక్కడ మనము లెఫ్ట్ హ్యాండ్కి ఏమీ మూమెంట్ యాక్టివ్గా చేయట్లేదు, రైట్ దాన్ని మనం కిందకి పుల్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఆసిలేషన్స్ ఇవ్వాలి స్లోగా. దాని తర్వాత మెల్లగా వాళ్ళకి ఎలా ఇంప్రూవ్మెంట్ వస్తుందో అలాగా పైకి తీసుకెళ్ళాలి. అప్పుడు మనకి విత్ పెయిన్ని అగ్రివేట్ చేయకుండా మూమెంట్ అనేది పెరుగుతుంది. సో ఇది ఒక మూమెంట్. సేమ్ వే సైడ్ మూమెంట్. ఇక్కడ కూడా ఫస్ట్ ఆసిలేషన్స్తో స్టార్ట్ చేసి మెల్లగా రేంజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇది ఫుల్ రేంజ్. ఇప్పుడు మనం రొటేషన్స్ కూడా పుల్లీతో చేయొచ్చు. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇలా వెనక్కి చేసుకొని హ్యాండ్ అనేది ఈ విధంగా వెనక్కి మడిచి పుల్లీని పట్టుకొని ఇక్కడ కూడా సేమ్ రైట్ హ్యాండ్ అంటే మంచి హ్యాండ్ తోటి మనం మెల్లగా ఆసిలేషన్స్ ఇచ్చుకుంటూ రేంజ్ అనేది పెంచుకోవాలి. కొంతమందికి అసలు ఈ మూమెంట్ చాలా ఉండదు, కాబట్టి అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఈ మిడిల్లోకి తీసుకురాలేకపోయినా ఈ సైడ్లో పెట్టైనా సరే కొంచెం మూమెంట్స్ చేయాలి. మెల్లగా మిడిల్లోకి తీసుకొచ్చి మూమెంట్స్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మనం పెండ్యులర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నార్మల్ హ్యాండ్ని ఈ విధంగా సపోర్ట్ తీసుకొని మనం వంగాలి. వంగినప్పుడు ఏమవుతుందంటే గ్రావిటీ మన మూమెంట్ని అసిస్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక హ్యాండ్ లెగ్ ముందుకి, ఒక లెగ్ వెనకకి పెట్టుకొని మన మొత్తం బాడీ మూమెంట్ చేయాలి. సో దట్ చూడండి పెండులం
ఎలా మూవ్ అవుతుందో అలాగా మన హ్యాండ్ మూవ్ అవుతుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే దీన్ని ఇలా ముందుకి వెనుకకి ఇలా చేస్తూ ఉంటారు. సో దానివల్ల యాక్టివ్ మూమెంట్ రావడం వల్ల పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా కాకుండా మొత్తం బాడీ మూమెంట్ చేయాలి. బాడీని మూమెంట్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు నేను షోల్డర్ని మూవ్ చేయట్లేదు కానీ షోల్డర్ మూమెంట్ వస్తుంది బాడీ వెయిట్ తోటి. సో అప్పుడు మీకు రేంజ్ పెరుగుతుంది, నొప్పి కూడా ఇంక్రీజ్ కాకుండా ఉంటుంది. సో అలాగే సైడ్ వేస్, ఆ తర్వాత ఎలా ఎలా మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో రేంజ్, అలా మీరు కొంచెం మూవ్ చేస్తే ఇదికోండి, మళ్ళీ వదిలేస్తే అది గ్రావిటీ చేస్తుంది. అలాగే ఫ్రంట్ బ్యాక్ ఒక మూమెంట్, సైడ్ వేస్ ఒక మూమెంట్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు మేము చెప్పే ఎక్సర్సైజెస్ అన్నీ కూడా 10 రిపిటీషన్స్. ఈచ్ ఎక్సర్సైజ్ 10 రిపిటీషన్స్ 3 times a day చేస్తే చాలా బాగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం టవల్ స్లైడ్స్ ఎలా చేయాలో చూద్దాం. దీన్నే ఫింగర్ లాడర్ ఎక్సర్సైజెస్, వాల్ ఎక్సర్సైజ్ కూడా అంటారు. ఈ విధంగా పొజిషన్ తీసుకొని ఒక లెగ్ ముందుకు పెట్టేసి మొత్తం బాడీ వెయిట్తో ఇదిగోండి, బాడీ వెయిట్ తోటి మూమెంట్ చేయాలి. ఎలా పైకి వెళ్తుంటామో అలా కింద మన లెగ్ అనేది, నీ అనేది బెండ్ చేస్తూ పైకి వెళ్ళాలి. ఒకవేళ మనకి ఇంత రేంజే వచ్చింది అనుకుంటే ఇక్కడే మనం వెయిట్ చేసి అక్కడ స్ట్రెచ్ ఫీల్ అయిన తర్వాత మెల్లగా ఇంకొంచెం ఫోర్స్ చేయాలి. సో ఇక్కడ వెయిట్ చేయండి, నెక్స్ట్ డే ఇంకొంచెం అలా చేయాలి. సో ఫుల్ రేంజ్ వచ్చే వరకు మొత్తం ఇలా చేసుకోవాలి. ఎస్, ఇది ఫ్రంట్ మూమెంట్. సేమ్ వే సైడ్కి. ఈ విధంగా మనం పైకి తీసుకెళ్ళినప్పుడు ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల క్యాప్సూల్ అనేది కూడా కింద పార్ట్ ఆఫ్ ద క్యాప్సూల్ అనేది కూడా స్ట్రెచ్ అవుతుంది. సో అలాగే మిగిలిన పార్ట్స్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యాప్సూల్ని కూడా స్ట్రెచ్ చేయడానికి ఎలా స్ట్రెచ్ చేయాలో చూద్దాం. ఈ విధంగా యాంటీరియర్ ఫ్రంట్ క్యాప్సూల్ని స్ట్రెచ్ చేయడానికి ఈ విధంగా షోల్డర్ని 90 degrees పెట్టి ఇక్కడ బాడీని రొటేట్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ 45 degrees చేసి చూడాలి. ఇక్కడ కూడా వాళ్ళకి ఇక్కడే స్ట్రెచ్ అనేది ఫీల్ అయితే ఇక్కడ ఒక 15 seconds వెయిట్ చేసి హోల్డ్ చేసి దెన్ కమ్ బ్యాక్. 45 degrees కంటే ఇంకా వాళ్ళు చేయగలరు అనుకున్నప్పుడు 90 degreesకి రొటేట్ చేసి ఇక్కడ 15 seconds హోల్డ్ చేసి దెన్ ముందు పొజిషన్కి వచ్చేసేయాలి. ఇలా 3 stretches, మార్నింగ్ 3, ఆఫ్టర్నూన్ 3, ఈవినింగ్ 3 చేసి తర్వాత మనం ఎక్సర్సైజెస్ చేసినట్లయితే కొంచెం తొందరగా మనకి రేంజ్ అనేది పెరుగుతుంది. అలాగే బ్యాక్ పోర్షన్ ఆఫ్ క్యాప్సూల్ అంటే పోస్టీరియర్ సైడ్ ఆఫ్ క్యాప్సూల్ స్ట్రెచ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ 90 degrees, షోల్డర్ 90 degrees తీసుకొచ్చి ఇక్కడ కూడా బాడీ రొటేట్ చేయాలి. ఇక్కడ చేస్తున్నప్పుడు మనము మన హ్యాండ్ని వాల్ నుంచి ఇలా బయటికి వాల్కి టచ్ అయ్యే ఉండాలి, వాల్ నుంచి దూరంగా జరపొద్దు. ఇలా ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఫీల్ అవుతాం. ఎస్, ఇక్కడ కూడా సేమ్ 15 seconds హోల్డ్ చేసి దెన్ రిలీజ్. మళ్ళీ చేస్తున్నాను. ఎస్, ఇవి బేసిక్ ఎక్సర్సైజెస్. మనకి అప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం మైల్డ్గా ఉంది అనుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్తో మీకు చాలా రిలీఫ్ వస్తుంది. అయితే ఇంకొంచెం ఎక్కువ రోజులు అది స్టిఫ్నెస్ బాగా పెరిగిపోయింది, రేంజ్ చాలా తక్కువైంది అంటే యాక్చువల్గా మనకి పిఏ షోల్డర్లో పైనుంచి రేంజ్ తగ్గుతూ వస్తుంది. సో వాళ్ళకి కనీసం 70 degrees కూడా లేదు, 90 కూడా రీచ్ అవ్వట్లేదు, చాలా స్టిఫ్గా ఉంది, ఎక్కువ క్రానిక్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన క్లినిక్ స్పెషాలిటీ ఏంటంటే మొబిలైజేషన్స్ ఇస్తాము. అలాగే కైరో అనేది షోల్డర్కి మనం చేస్తాము. దాంతో మనకి పెయిన్ తగ్గుతుంది, జాయింట్ స్టిఫ్నెస్ తగ్గుతుంది, మజిల్స్ అనేవి టైట్గా ఉన్న మజిల్స్ని లూజన్ చేయగలుగుతాం అనమాట. సో అది చేసిన తర్వాత మనం ఈ ఎక్సర్సైజెస్ చేపిస్తే ఇంకొంచెం బెటర్గా వాళ్ళకి ఫాస్ట్గా మూమెంట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీని అవసరం ఉన్న వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.